నెల్లూరులో డబుల్ మర్డర్ కలకలం రేపింది. ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. రంగనాయకులపేట తిక్కన్న పార్క్ ప్రాంతంలో ఇద్దరు యువకులను కర్రలతో కొట్టి చంపారు. అనంతరం మృతదేహాల్ని పెన్నా నదిలో పడేశారు. సంఘటన స్థలంలో విరిగిన కర్రలు, రక్తపు మరకలు ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రూపుల మధ్య పాత కక్షల కారణంగానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు గురైన యువకులు ఎవరనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరులో ఈ డబుల్ మర్డర్ సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, నెల్లూరు నగరంలో ఈ డబుల్ మర్డర్ అనేది కలకలం రేపింది. ప్రధానంగా చూస్తే నెల్లూరు రంగనాయకులపేట సమీపంలో తిక్కన పార్కు ఆ ప్రాంతంలో ఈ డబుల్ మర్డర్ జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఎవరైనా ఇప్పటికి కూడా ఐడెంటిఫికేషన్ రాలేదు. వాళ్ళు ఎవరైనా దానిపైన పోలీసులు ముమ్మరంగా విచారిస్తున్నారు. ఈ ఇద్దరిని మరికొంతమంది గుర్తు తెలియని కొంతమంది కర్రలతో కుట్టి చంపడం జరిగింది. చంపి ఆ పైన పెన్నా నదిలో పడేశారు. అక్కడంతా కూడా సంఘటన స్థలంలో రక్తపు మరకలు, విరిగిన కర్రలు కనిపించాయి. వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారనే ఈ వార్త పెద్ద ఎత్తున దావాలలో వ్యాపించింది. జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపింది. ఒక భయాందోళన రేకెత్తించినటువంటి పరిస్థితి ఉంది. డిఎస్పీ సింధుప్రియ, సిఐ రసీరామయ్య వీళ్ళంతా కూడా అక్కడ చేరుకొని పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ప్రాథమికంగా అక్కడ ఈ పెన్నా నదిలో చేపలు పట్టుకునే వాళ్ళు అయి ఉంటారని చెప్పి భావిస్తున్నారు. అంటే వాళ్ళ ముఖ కవలికలను బట్టి, వాళ్ళ ఐడెంటిఫికేషన్ బట్టి దాదాపు ఇక్కడ మత్స్యకారుల మధ్య గొడవలు అయి ఉండొచ్చు. పాత కక్షల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య దాడి జరిగి వీళ్ళిద్దరు కూడా హత్యకు గురై ఉంటారని చెప్పి ఎక్కువగా దెబ్బలు తేలిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి పెన్నా నదిలో పడేయడం జరిగి ఉంటారని చెప్పేసి ప్రాథమికంగా ఒక అంచనాకు వస్తున్నారు. మొత్తం మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపితే తప్ప ఏంటి వాస్తవాలు అనేది బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే డిఎస్పీ, సిఐ వీళ్ళంతా కూడా బృందాలుగా చేరి దాదాపు పూర్తి స్థాయిలో వీళ్ళ ఐడెంటిఫికేషన్ కోసం మొత్తం కూడా విచారణ జరుపుతున్న పరిస్థితి. ఈ పెన్నా నది అలాగే నెల్లూరు చెరువు ఈ ప్రాంతంలో దాదాపు కొన్ని వందల మంది మత్స్యకారులు చేపల వేట సాగిస్తూ జీవిస్తున్నారు. వాళ్ళందరి దగ్గరికి కూడా వెళ్లి దాదాపు 50 కుటుంబాలు అయి ఉండొచ్చు అని చెప్పి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరి దగ్గరికి వెళ్లి వీళ్ళ ఆచూకీ కోసం విచారణ జరుపుతూ ఉన్నారు. మొత్తం మీద సాయంత్రానికి పూర్తి వివరాలు వస్తాయని చెప్పి పోలీసులు చెప్పుకొస్తున్నారు. శ్రీనివాస్. రైట్ మహేష్, థ్యాంక్ యూ.